బ్రతికినంతకాలం ప్రజల సేవలోనే కొనసాగుతానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సుభాష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తున్నాను అని తెలిపారు. తనకు 25 కోట్ల అప్పులు ఉన్నా కమిట్మెంట్తో సేవ చేస్తున్నాను అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాని మీద నిరంతరం 6 months నుంచి ప్లాన్ చేసుకుని ట్రైనింగ్స్ అయ్యి ఇచ్చి సుమారు 125 మంది మహిళలకి ఉపాధి కల్పించే ప్రక్రియ ఈరోజు చేసాం. వాళ్ళకు షాప్ సెలెక్ట్ చేయడం జరిగింది, అలాగే మిషనరీస్ బిల్ ఇవ్వడం జరిగింది, ఒక ఆవిడకి ఆటో ఇవ్వడం జరిగింది. 20 లక్షలు విలువ చేసే సహారా మిల్లెట్ హౌస్ సంస్థ ద్వారా 20 లక్షలు విలువ చేసే మిల్లెట్ హౌస్ ఉచితంగా 5 ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే మిషన్లు 8 మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే అగరబత్తి అలాగే ఆత్మపూర్వాలు తయారు చేసే మిషన్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. అలాగే టిష్యూ పేపర్స్ ఒకటి, అందులో 15 మంది మహిళలు పాల్గొంటారు. అదేవిధంగా అరోమా ఫుడ్ ఇండస్ట్రీస్ వారు ఒక 3 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. వాళ్ళు గుంటూరులో పెట్టాలనుకున్న ఇండస్ట్రీ మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ పెట్టించడం జరిగింది. తద్వారా 50 మంది మహిళలు ఉపాధి పొందే పరిస్థితి తీసుకుని వచ్చేవాళ్ళు. అదేవిధంగా